నక్క ఉన్న చోటుకు కుండేలు పోయి ఉంటుంది. మీ యొక్క మార్కులు ఇప్పుడు ఎంత అంటే 4-3. కాళ్ళతో కాకుండా ఎక్కేది. అది సరే, చెప్పు చెప్పు, త్వరగా జవాబు చెప్పు. అది అది లా. జవాబు నే చెబుతా. ఆలోచించి చెప్పు. జవాబు తప్పు అయితే మార్కు వాళ్ళకి. గుమ్మడికాయ. జవాబు సరి అయింది. ఇప్పుడు పాయింట్ 4-4. నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తనన్న తనన్న ఆహా తనన్న తనన్న ఓహో తనన్న తనన్న ఏహే తనన్న. ఆంగారి కుందేలు వస్తుంది చూడు. ఓ, ఇప్పటిదాకా ఉన్న ఆటంతా మార్చేస్తుంది. ఏమిటి అంతా ఒకటిగా చేరి రహస్యం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు సింకు. మేమంతా కలిసి పజిల్ ఆటలు ఆడుతున్నాము. పజిల్ ఆటలా? బాగుందే. అలాగైతే నేను కూడా ఆడతాను. ఆటేగా. ఎవరెవరు టీము? మేము ముగ్గురం ఒక గ్రూపు. నేను ఏనుగు తాబేలు ఒక గ్రూపు. అప్పుడు సింకు, నీవు ఏ గ్రూపులోకి? నాకు గ్రూప్ ఏమి వద్దు. నేను ఒక్కడినే చాలు. మీరంతాను ఒక గ్రూపుగా చేరండి. అట్లాగా? అవును, చాలు. నా ప్రశ్నకు జవాబు చెప్పేవారు ఈ 2 గ్రూపులలో ఉన్నారా ఎవరైనా? ఇదిగో అడుగుతున్నా మొదటి ప్రశ్న. రెడీ? కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. పట్టుకోకుండా. జవాబు కోడి పిల్ల. నేనా? తప్పు. దీనికి జవాబు నేనే అయి ఉంటా. తెలివి తక్కువ. ఎవరికీ తెలియదా? అయితే నేను చెప్పనా? జవాబు నే చెబుతా. నీవా? చెప్పు. గొడుగు. జవాబు సరి అయినది. ఇదేనా మీకు తెలిసింది? తరువాత ప్రశ్న. నలుపు నా రంగు. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. చెప్పండి. ఏమిటంటావు? నలుపు నా రంగు. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. భూతం. నోరు మూసుకోరా. అది కాదు జవాబు. ఏమీ తాబేలు, ఈ జవాబు నీకు తెలుసా మరి? తెలుసు. ఇది కూడా తెలుసా నీకు? జవాబు నీడ. జవాబు సరి అయినది. కొండలాగా ఉంటే కుందేలు ఎలుకలాగా అయింది చూడండి. అన్నీ తెలుసు అన్నవారికి బాగా బుద్ధి వచ్చింది అనుకుంటా. అవును, పెద్ద తెలివితేటలు. ఎరా తాబేలు, నేను పరిగెత్తినట్టుగా నీవు పరిగెత్తగలవా ఏమిటి? పావురముకు వచ్చు, కుందేలన్నకు ఎగరటం కూడా వచ్చు. నీతో కాదు బంధం, దీనితో. ఈ తెలివి ఉన్న దానితో. దీనికి తెలివి ఎక్కువ. చాలా ఉంది తెలివి. బుద్ధి ఉన్నవారికి బుద్ధి వస్తుంది కదా. ఏం చెబుతారు? పరిగెత్తగలవా లేదా అని ఆలోచించుకో. అయ్యో, నా వల్ల కాదు. పోటీలో నే ఉండను. లేదు, తాబేలు పరిగెత్తను. తాబేలు జయించి రాగలదు. మనం మనసు పెడితే సాధించలేనిది ఏమీ లేదు. తెలుసుకో తాబేలన్నా. ఇక్కడ పరుగు పోటీలో పాల్గొంటున్న తాబేలు ఇక్కడికి వచ్చింది. ఈ పోటీలో తెంగు కుందేలు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతుంది.
ఇంకా కొద్దిసేపే సమయం ఉంది. ఏం ఆలోచించో? పరిగెత్తుటకు తయారేనా మరి? అవునా? అవును, నేను తయారే. ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతుంది. కావున ఎటువైపు వెళ్ళి రావాలంటే కనిపించే కాలువ దాటి గుండ్రని గుట్ట ఎక్కి తామర కొలను చుట్టి క్యారెట్ తోట దాటి తిరిగి ఇక్కడికి రావలేను, తెలిసిందా? విజిల్ వేయగా ఆట ప్రారంభం. రెడీ? నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తనన్న తనన్న ఆహా తనన్న తనన్న. కాలవ దాటి వచ్చా. ఆహా ఆహా. గుండ్రటి గుట్టని ఎక్కి ఎక్కేసా ఎక్కేసా ఎక్కేసా. తామర కొలను తిరుగుతూ 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 క్యారెట్ తోటను చుట్టి కొద్దిగా కడుపులో వేస్తాను. కడుపు బాగా నిండింది. అబ్బా, ఓహ్ అబ్బా, కొద్దిగా మత్తుగా ఉంది. కాసేపు పడుకుంటాను. అది వచ్చేటప్పటికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఏమి జరిగింది? ఎవరయ్యా వస్తున్నది? తాబేలు కుందేలా? ఓహో, అలా అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ పరిష్కారం అయినట్టుందిగా. గొడవ? అది మా మధ్యన? ఏ బుద్ధి తక్కువ వాడు నీ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు చెప్ప? పరుగు పందెంలో కుందేల్ని ఓడించినప్పటి నుండి నేను కూడా ఈ తాబేలుకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగా, సంతోషం. కుందేలు, ఆ నక్క చెప్పింది విన్నావు కదూ? నాకిప్పుడు చాలా మంది ఫ్యాన్స్ వచ్చేశారు. ఇదిగో తాబేలు, నా మనసులో ఒక ఆశ ఉంది. అదేం ఆశ? ఆ రోజులాగే ఓ పరుగు పందాన్ని మన ఇద్దరం మరొక్కసారి పెట్టుకుందామా? ఏంటి ఇప్పుడా? అవును, ఇప్పుడే. కుందేలు ముందుగా పరిగెత్తినా గాని తాబేలుకు తోడుగా నేను పక్కనే ఉంటాను కదా. ఎలా చూసుకున్నా సరే నేను ఈ తాబేల్ని ఒంటరిగా. ఒంటరిగానా? ఏం లేదు, నేను ఒంటరిగా నిన్ను పొగడొచ్చు కదా, అదే అంటున్నాను. వద్దు వద్దు, నువ్వు చెప్పే ఎలాంటి గోల్మాలు నా దగ్గర అసలు సెట్ అవ్వదు. ఇలా చూడు తాబేలు, వాడు మన దగ్గర ఏదో పెద్ద గోల్మాల్ చేస్తున్నాడు. రా, మనం వెళ్దాం. ఏంట్రా ఇదే? నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదే. తాబేలను పట్టుకొని మింగేద్దాం అనుకున్నాను, కానీ ఆశ నెరవేరకుండా పోయింది. తాబేలు, ఆ రోజు పరుగు పందెంలో నువ్వు నన్ను ఓడించావు కదా, ఆ తర్వాత నుంచి ఈ కాళ్ళతో ఈ అడవిలో అసలు నడవలేకపోతున్నాను. నిన్ను నేను ఓడించిన కథ ఉంది కదా, ఈ దేశంలో మాత్రం కాదు, ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. అందువల్లే ఈ కథ సూపర్ హిట్ గా ఉందంటే చూసుకో మరి. ఏంటది? అలాగా? నా వల్ల అన్ని ఊళ్ళో ఉన్న కుందేళ్ళకి అవమానంగా అనిపించిందా? ఏమైనా సరే నీకు కాస్త అహంకారం ఉన్నది నిజమే, అది ఇప్పుడు తగ్గిపోయింది కదా. నాకు అహంకారమా? అలాంటి అహంకారం ఏమి నాకు లేదే.
ఒక సింహం ఇటే వస్తోంది. అరేరే, సింహం మనల్ని చూసేసినట్టుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం సింహాన్ని ఏమీ చేయలేం. దానికి బదులు వాడే మనల్ని ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. ఇలాంటి సమయంలో కామెడీ చేస్తావేంటి? కుందేలు, నీ కథ అయిపోయింది అనుకో. సింహం నిన్ను పట్టుకొని తినేస్తుంది. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకో. అలా అయితే నువ్వేం చేస్తావు? ఎవరు? నేనా? ఇదిగో ఈ పెంకు లోపల దాక్కుంటాను. తాబేలు, హా? ఆ! ఇప్పుడు తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏది ఏమైనా సరే ఈ రోజు మన ఎరని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. రే కుందేలు, ఈ రోజు నా ఆహారం నువ్వే. ఇది బాగుందే. సింహం అన్న కోసం నేను ఒక బహుమతిని తీసుకొచ్చి ఎదురు చూస్తున్నాను. నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నావేంటి? ఆ? ఏంటి బహుమతి నాకుందా? నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. ఈ బండే నువ్వు చెప్పే ఆ బహుమతి. అదేం లేదన్నయ్యా, ఈ రాతి కింద ఒక గుహ ఉంది. దాని కిందే మీ కానుకుంది. ఆ? అసలు నువ్వేమంటున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇటువైపుగా వస్తున్నప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ గుహ లోపల ఒక జింక పడి ఉంది. ఏంటి జింక? ఎక్కడా? ఆ జింక పారిపోకుండా ఉండడానికే నేను ఈ రాయిని తీసుకొచ్చి దాని మీద పెట్టాను. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. హ, జింక మాంసం తిని ఎన్నాళ్ళో అయింది. నాకు నోట్లో సొల్లు కారుతుంది. నువ్వు పక్కకి పో, నేను ఆ జింకను పట్టుకొని తింటా. అన్నా కంగారు పడకండి అన్నా. ఈ రాయిని గట్టిగా పట్టుకోవాలి. నేను వెళ్ళి ఆ గుహలో ఉన్న జింకను తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తానన్నా. నువ్వు చెప్పేది నమ్మే విధంగానే ఉంది. హ, సరే నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తావేంటి? త్వరగా వచ్చేస్తాను. త్వరగా రా. హ, ఈ కుందేలు ఎటు పోయింది? అసలు కనిపించట్లేదు. ఈ బండ మీద చెయ్యి పెట్టి నిలబడినందుకు నా చెయ్యి నొప్పిగా ఉంది. ఛే! అయ్యో, ఇక్కడ అసలు ఏ గొయ్యి లేదు. ఆ కుందేలు నన్ను బాగా మోసం చేసింది. ఏ కుందేలు, నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావు కదూ? నన్నే మోసం చేస్తావా? రేయ్ మిత్రమా, నన్ను కాస్త సరిచేస్తావా? నీకు అసలు సహాయం అనేది చేయకూడదు. నువ్వొక స్వార్థపరుడివి. నాకంటూ ఒక ఆపద వస్తే నువ్వు నన్ను రక్షించకుండా వెళ్ళిపోయావు కదా. కావాలంటే ఇప్పుడు నేను నీకు సహాయం చేయొచ్చు. ఇకపైన మన ఇద్దరికి స్నేహం అనేది కుదరదు. నన్ను క్షమించు మిత్రమా, దయచేసి నన్ను క్షమించు మిత్రమా. ఇకపై ఇటువంటి తప్పు జరగదు. నన్ను క్షమించు. దూరంగా ఒక అడవిలో ఒక రాయి దగ్గర సింధూర చెట్టు కింద ఒక గుహలో పాచో అనే ఎలుక ఉండేది. తనకు సినిమాల్లో పాట పాడాలనే కోరిక చాలా ఉండేది. దానికోసం అది రాత్రింబవళ్ళు బాగా కష్టపడేది. అది సినిమాల్లో పాడటానికి వచ్చే ఒక్క ఆడిషన్ని కూడా మిస్ కాకుండా ఉండేది. ఇంకా దాన్ని ప్రోత్సహించడానికి తన స్నేహితులైన పారు అనే తాబేలు, చీకు అనే కప్ప ఉండేది. ఆడిషన్లో ఒకరోజు ఘోరంగా విఫలమై వారు తిరిగి వస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఆడిషన్ ఇలా అవుతుందని. ఎలా?
ఇక నా వల్ల కాదమ్మా. మనం ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినా తిట్టడమో లేక కొట్టడమో జరుగుతోంది. ఇది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక నువ్వు ఆడిషన్స్లో సెలెక్ట్ కావేమో. నాకనిపిస్తోంది అతను ఎలాంటి భయము లేకుండా ఆడిషన్స్ కి వెళ్తున్నాడు. మనం అతనికి మద్దతైతే ఇవ్వాలి కదా. నువ్వు కావాలంటే అతనికి ఎంతైనా మద్దతివ్వు. నేనిక చెయ్యలేను బాబోయ్. టాలెంట్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నాకిది అర్థం కావడం లేదు. నువ్వు తన ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో? నేను అలసిపోయాను చిక్కు. ఇకపై ఎక్కడికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను ఎక్కడికి రాను. నన్ను దయచేసి ఎటువంటి ఆడిషన్స్కి పిలవకండి. ఆరు పాడు ఇతనికి వెళ్తున్నాం. ఇవి మంచి విషయం కాదు. మనం తెల్ల స్నేహితున్నాం. వదిలే చిక్కు, తనని వెళ్ళనివ్వు. నీకు కూడా వెళ్ళాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఏమైనా వద్దున్నావు నా గురించి? నువ్వు నా స్నేహితుడివి. నేను ఇన్నోది ఎత్తరికి వెళ్ళను. నమ్మకం పెట్టు, నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు. హా చిక్కు, ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఆడిషన్లో ఖచ్చితంగా సెలెక్ట్ అయి సింగర్ అవుతా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే. ఇది చినుకుల వర్షం కాదు పాచు, భారీ వర్షమే ఇది. ఇదేంటి పాచు, కనీసం నువ్వు వర్షంలోనైనా పాడడం ఆపేస్తావా? లేదు వాసు అన్నయ్య, రేపొక పెద్ద సినిమాకు ఆడిషన్ ఉంది. నేను దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ కావాలి. అదంతా సరే కానీ నువ్వు కూడా వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? వర్షంలో ప్రాక్టీస్ చేస్తే వాయిస్ చాలా బాగా వస్తుంది. నిజం చెప్పావు. ఇలా పాడడం వల్ల నీ గొంతు ఇంకా బాగవుతుంది. ఎప్పటిలాగే పాచో ఎలుక ఇంకా చీకు కప్ప నెక్స్ట్ ఆడిషన్లో కూడా ఓడిపోయి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ ఓడిపోయిన సింగర్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇతను మీ స్నేహితుడు కాదా? ఓహో, ఊరికే అలా అడిగాను. పవన్ ఇంకా అతని గ్యాంగ్ నన్ని చాలా కొట్టారు. నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా పాచు, ఇవన్నీ వదిలేయమని. నువ్వు సింగర్వి కాలేవు పాచు. సరే సరే, మీ సలహాను ఇతర ఎవరికి అవసరం లేదు. నేను ఏం మాట్లాడకూడదు. పారు నిజం చెప్తున్నాడేమో చీకు, నాకు అంత టాలెంట్ లేదేమో. సరే అయితే మనం ఇత ఆడిషన్స్ కి వెళ్ళడం ఆపేద్దాం. నా ఉద్దేశం, మీకు చక్కని స్వరం ఉంది కానీ ధైర్యమే లేదు. నువ్వు ఏవైనా సాధించమను పాచో. నిజంగానా? నీ టాలెంట్ మీ చూపిద్దు. ఇక నుంచి పద. చాలా ప్రయత్నాలు చేసిన పాచో ఎలుక గాయకుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఒకరోజు, అరే నన్ను ఇబ్బంది పెట్టకు, ఇక నుంచి వెళ్ళు. నెక్స్ట్ చెప్పింది గుర్తుంది కదా, ధైర్యంగా పాడు. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్. అరే ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, కిందకు దిగి ఫస్ట్ వెళ్ళు. హే వెళ్ళవయ్యా, అక్కడి నుంచి కిందకు దిగు. ప్రశాంతంగా ఉండండి. అయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాట కంప్లీట్ చేయి.
గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్, రెడ్ 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 కలర్, దూరం ఉన్న ఆకాశం బ్లూ కలర్, గాలిలో ఎగిరే ఆకులు గ్రీన్ కలర్, ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా అనేక కలర్స్. ఏయ్, నువ్వు సెలెక్ట్ అయ్యావు. హే, ఒక చిన్న ఎలుక ఒక నది ఒడ్డున రాయి మీద చాలా విచారంగా కూర్చొని ఉంది. పాపం ఎలుక, అతను చాలా బాధపడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఒక కుందేలు వచ్చి ఎలుక వైపు చూస్తుంది. ఎలుక ఇంత విచారంగా ఉండడం చూసి అది ఎలుక దగ్గరికి వస్తుంది. అరే, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? ఇంతకు ముందు నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు వేరే అడవి నుంచి ఇటు వచ్చావా? లేదు, నా ఇల్లు నదికి అటువైపున ఉంది. ఆహా, మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అడవిలో ఉన్న వాళ్ళు నన్ను ఇద్దరు వదిలేశారు. అయ్యో, మరి ఇప్పుడెలా? నాకు తెలియదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నల్ని చూడాలి. అరే, ఆలస్యం ఎందుకో, వెళ్ళు త్వరగా. అదే కుందేలా, నాకు ఈత కొట్టడం రాదు. నువ్వు నన్ను తీసుకెళ్తావా? అరే, నేను కూడా నీలాగే, నాకు ఈత కొట్టడం రాదు. ప్లీజ్, నాకు ఏదైనా హెల్ప్ చేయి. సరే, నువ్వు చింతించకు, ఏదో ఒక రూట్ అయితే చూద్దాం. ఇంతకు నీ పేరేంటి? కృంజన్. ఈ విధంగా కుంజన్ ఎలుక ఇంకా కుందేలు కలిసి నది ఒడ్డు నుంచి దట్టమైన అడవి లోపలికి వెళ్లారు. నేను నీకు ప్రేన్ పక్షిని పరిచయం చేస్తాను. అది నిన్ను నది దాటడానికి ఏమైనా సహాయం చేస్తుందేమో అడుగుదాం. ఆ తర్వాత చాలా ఆశతో వారు ఆ పక్షిని కలవడానికి వెళ్లారు. అవును కప్పన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. ఒకసారి నేను ఒక ఏనుగుని నా వీపు పైన పెట్టుకుని ఎగురుతూ ఉన్నాను. నాతో కామెడీ చేస్తున్నారా? ఇద్దరికి పొడి చేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే, హలో చింకా. ఏంటి విషయం? నీ దగ్గరికి నేను ఒక సహాయం కోసం వచ్చాను. నేను నీకు సాయం చేయలేను, అర్థమైందా? చేయలేను, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే, చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్, అలా అనకు. నేను ఏదైనా చెప్తాను, నా ఇష్టం అది. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పొడవాటి ముక్కు చూడండి. కుందేలు ఇంకా కుంజన్ ఎలుకకి కోపంగా ఉన్న చింకా పక్షి నుండి ఎటువంటి సహాయం దొరక్కపోయేసరికి వారు అలాగే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వేమీ భయపడకు, తొందరపడకు కూడా. మనకు ఏదో ఒక దారైతే దొరుకుతుంది. అలా కుందేలు ఇంకా ఎలుక నడుచుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే ఇక్రు అనే తాబేలు నదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదిగో అక్కడ చూడు, అది తాబేలు కదా. అయితే ఓహో, కుందేలు మిత్రమా, నువ్విక్కడా? ఏ పని మీద వచ్చావేంటి? ఏం చెప్పనిత్రు, నా స్నేహితుణ్ణి నది ఎలా దాటించాలా అని ఆలోచిస్తున్నా. ఓహో, దాంట్లో ఆలోచించడానికేముంది? నా మీద కూర్చుంటే నేను తీసుకెళ్తా. జాగ్రత్తగా కూర్చో, నదిలో ప్రమాదకరమైన ముసలి ఉంది. అరే, నువ్వెందుకు అలా చెబుతున్నావు? నా మీద నమ్మకం లేదా ఏంటి? అలా ఏం కాదు, ఒకవేళ ముసలి వస్తే అప్పుడెలా? ప్లీజ్, అలా అనకు కుందేలా. నేను వెళ్ళాలి. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలుసు మిత్రమా, కానీ తొందరపడకు. ఇంకొక దారిని వెతుకుదాం. వైటు, ఏం అవసరం లేదు. నేను ఇతనితోనే వెళ్తాను. నువ్వు కంగారు పడకు కుందేలా. నేను ఎటువంటి సమస్య రాకుండా ఈ ఎలుకను అటువైపు చేరుస్తాను. తాబేలు పైన నది దాటడం ఎలుకకు చాలా సరదాగా ఉంది. ఇంకా తను ఇంటికి వెళ్తున్నానని చాలా సంతోషంగా కూడా ఉంది. నదిలో వికసించిన తామర పువ్వులపై చాలా సీతాకోక చిలుకలు ఇంకా తేనెటీగలు ఉన్నాయి. అలా వారిద్దరూ సగం దూరం నడిచాక తాబేలు ముందుకు ముసలి వస్తుంది. అది చూసి వారిద్దరూ చాలా భయపడ్డారు. అదే ముసలి,
ఎలుక మిత్రమా ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్వరగా పడా, లేకపోతే అది మనల్ని తినేస్తుంది. నా నుంచి పారిపోవడానికి మీకు ఎంత ధైర్యం రా? మొసలి గారు, మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని పోనివ్వండి. అరే, నేను మిమ్మల్ని వదిలేస్తాను. నేను మీకు అటువైపు ఒడ్డున చేరుస్తాను. మీరు అప్పటి వరకు ఇక్కడే ఆగండి. వసంతి గారు, నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి. నా ముందుకి ఎవరు వస్తే వారి ప్రాణాలు పోతాయి. పాపం ఎలుక, దానికిప్పుడు నేను ఎలా సహాయం చెయ్యాలి? ఇదిగో తాబేలు, మనం దొంగ పోలీస్ ఆడుకుందాం, ఏమంటావ్? సరే, అయితే నేను పోలీస్, మీరు దూరంగా పారిపోండి. ఒకవేళ నేను మిమ్మల్ని పట్టుకుంటే నేను మిమ్మల్ని తినేస్తాను. అదే సమయంలో సీతాకోకచిలుక నది ఒడ్డుకు వచ్చి కుందేలుకు అక్కడ జరిగిన విషయమంతా చెప్పింది. అదంతా తెలుసుకున్న కుందేలు మళ్ళీ సీతాకోకచిలుకతో కలిసి చింకన్ని సహాయం అడగడానికి ఇద్దరూ బయలుదేరారు. మనకు చింకు సహాయం చేస్తాడే పిప్లే? చేస్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు కుందేలా. చింతన్, బహుశా తను ఆ నది ఒడ్డున ఉంటాలనుకుంటాను. హాయ్ చింకు అన్నయ్య. అరే ఎవరు? ఏం కావాలి మీకు? నువ్వు గనక సహాయం కోసం వస్తే నేను ఆ సహాయం చేయలేను. లేదన్నయ్య, అది కాదు. అయితే ఏంటి? నదిలో ఉందే ముసలి, అది తనకంటే వేగంగా నదిని ఎవ్వరూ దాటలేరని చెబుతోంది. తెలివి తక్కువది. ఏంటి? ఏం చెప్తున్నాడు? ఇంత అహంకారమా? ఆహా, ఇదా దీని ఐడియా? హా చింకన్, అది సవాల్ చేసింది తనకంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరూ లేరని. నేను చెప్పాను చింకన్ తన వీపు మీద ఏనుగునే మోసింది అని. నువ్వేదైతే చెప్పావో అంతా నిజమే కుందేలు. ఎంతైనా నేను గ్రేట్ కదా. అవునన్నయ్య, అందుకే మేం కూడా ముసలికి ఒక సవాలు విసిరాము. తాబేలుపై ఒక ఎలుకను కూర్చోబెట్టి తన దగ్గరికి పంపాము. అయితే మీరు చెప్పండి, ఇంతకు నేనేం చెయ్యాలి? ఎక్కువేమీ లేదు. నువ్వు ఆ ఎలుకను తీసుకొని నది దాటించి మరి ఇక్కడికి రావాలి. అవునా? ఇంతే చేయాలా? ఇది చాలా సులభమైన పని. నువ్వు చూస్తూ ఉండు, చేసేస్తాను. పద, బయలుదేరదాం. చింకంతో పాటు సీతాకోకచిలుక ఇంకా కుందేలు నడిచాయి. ఆలోపు ఇక్కడ నదిలో ఒరే తాబేలు, నువ్వు చెట్ల చాటును దాక్కుని వెళ్తున్నావా? అలా తిరిగితే నా కళ్ళు తిరుగుతాయి. అందుకే మమ్మల్ని వదిలేయచ్చు కదా. అవును, ఇలాగే చేయాలి. మీరు పని చేయండి, చెట్ల చుట్టే తిరుగుతూ ఉండండి. మనం కుందేలు మాట వినాల్సి ఉండే. ఎందుకు ఇలా చేశాము? అవును, నువ్వు నిజంగానే నిజం చెప్పావు. మనం కుందేలు మాట వినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. ఒక చిన్నపాటి మొసలి చింకన్కి సవాలు విసురుతాడా? ఇక చూడు, నిన్ను కాపాడాను. ఈ విధంగా ఎలుక తన గ్రామానికి చేరి తన తల్లిదండ్రులను కలిసి చాలా సంతోషపడుతుంది. ఆలోచించకుండా నీటిలోకి దూకి రిస్క్ తీసుకున్నందుకు తాబేలు తన మనసులో చాలా బాధపడుతుంది. సీతాకోకచిలుక తెలివికి కుందేలు ప్రశంసిస్తుంది. ఇంకా చింకు పక్షి ఎలుకను కాపాడి అడవికి స్టార్ అయిపోయింది.